నెంబర్ 1. నెంబర్ 2, దేనిని కాపాడుకోవాలి అనంటే, మనము రక్షింపబడడానికి మూల బీజం ఏది అంటే విశ్వాసం. విశ్వాసమును బట్టే ఒక మనుష్యుడు రక్షింపబడతాడు. అందుకే యేసు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు గార్చిన పాపాత్మురాలైన స్త్రీతో మాట్లాడుతూ ఆయన అంటాడు, లూకాసు వార్త 7:50, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది కనుక సమాధానము కలిగిన దానివి వెళ్ళు అన్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడడానికి మూలం ఏది అనంటే విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవలసిన కడవరి దినములలో ఉన్నాం. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి అయిన తన ఆత్మీయ కుమారునికి సాక్ష్యం ఇస్తూ ఒక శ్రేష్టమైన సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది చాలు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తన వ్యక్తిగతముగా అనుభవాన్ని చెబుతా ఉన్నాడు. నా కుమారుడా తిమోతి, నేను దేని కొరకు పట్టబడ్డానో ఆ పని చేయడానికి పరిగెత్తా. నా గురిని చేరుకున్నాను నేను. అంతేకాదు, నా పోరాటములో, ఆత్మీయ జీవితపు పోరాటములో మంచి పోరాటము పోరాడాను. 3వదిగా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. అంటే విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకున్నాడు? విశ్వాసం అనేది అపవాది ఒక వ్యక్తి జీవితంలో కూల్చేస్తే ఆ మనుషుడు ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా లెగలేడు, ఎదగలేడు. ఒక మనిషికి వెన్ను ఎముక ఎంత ముఖ్యమో నిలబడ్డానికి, ఆత్మీయ జీవితములో నిలబడ్డానికి విశ్వాసము కూడా అంతే ముఖ్యం. విశ్వాసం పాడైపోతే, విశ్వాసం దెబ్బతింటే ఆ మనుషుడు ఆత్మీయ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడలేడు.